ప్రపంచ ప్రజలకు స్వాతంత్రము ఇవ్వడానికి ఒకే ఒక్కడు 2025 సంవత్సరముల క్రిందట ఆ పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఇది చాలా చాలా అతి ప్రాముఖ్యమైన విషయం. ఎవరు ఆయన అంటే ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే ప్రియులారా, చూద్దాం. బైబిల్లోకి వెళ్ళి రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒకే ఒక్కడుగా పరలోకము నుంచి ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పెట్టుదువనెను. యేసు అంటే రక్షకుడు అనేది మీరు మర్చిపోవద్దండి. రక్షకుడు అనగా ఎవరు? యేసు ప్రభు. ఈ రక్షకుడు ఎందుకు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు అంటే రక్షించడానికి అన్నాడు. రక్షించడానికంటే స్వాతంత్రం ఇవ్వటానికి.